కంపెనీ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చిన సార్ సిఇపిఓస్ అందరికీ, సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంతకుముందు కూడా ఆందోళనలో ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీస్కూల్ యాక్టివిటీస్, రిఫ్రెషర్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెషన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడడం, పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళు యాక్టివ్గా గ్రాస్ప్ చేస్తారు అన్న కోణంలో టీచర్స్ ఆలోచించి చదువు చెప్పడం అన్నది చాలా మంచి కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అంగన్వాడీ సెక్టర్ అన్నది క్షేత్రస్థాయిలో ఎంతో కీలకమైన సేవలు సమాజానికి అందిస్తుంది. ఒకటి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి సంబంధించిన పౌష్టికాహారంతో స్టార్ట్ చేసుకొని చిన్న 3 to 6 years మధ్య ఉన్న చిన్నారులకు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఫౌండేషన్ అన్నది అంగన్వాడీ సెంటర్స్ నుండి పడుతుంది. ఇంత కీలకమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడం అన్నది కూడా చాలా ముఖ్యం. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ బిల్డింగ్ ప్రాపర్గా ఉండాలి, అక్కడ ఉన్న వాష్రూమ్స్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉండే విధంగా మనము ఏర్పాటు చేస్తాం. సో డిపార్ట్మెంట్ నుంచి మనకు రెనోవేషన్ కోసమైనా, టాయిలెట్స్ కోసమైనా, వాటర్ సప్లై కోసమైనా ఫండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సమస్యలు ఉంటే ఇమీడియట్గా సూపర్వైజర్, సిడిపిఓ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ కూడా త్వరగా రిజాల్వ్ అయ్యే విధంగా ఈడబ్ల్యూఓ వారికి తెలియజేస్తూ మీరు మీ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రాపర్గా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇచ్చే కిట్స్ ఏదైతే డిపార్ట్మెంట్ తరఫున స్పీకర్స్ ఇచ్చారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ బుక్స్ ఇచ్చారు, ప్లేయింగ్ మెటీరియల్ ఇచ్చారు, అవన్నీ కూడా పిల్లలకి చూపించి పిల్లలతో ఆడిపించడం, పిల్లల్ని యాక్టివ్గా ఎంగేజ్ చేయడం వంటివి చేయడం. సో ఈ కిట్ అన్నది ఆ స్టోరీ బుక్స్ కానీ ఆ కంటెంట్ కానీ చాలా బాగుంది. నేను కూడా మా పాపకు ఆ స్టోరీ బుక్స్ చదివి స్టోరీస్ అవి చెప్పిస్తుంటాను. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ కానీ, డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఎట్లా చెప్పాలి, డిఫరెంట్ నెంబర్స్ ఏ విధంగా చెప్పాలి. అలానే మన అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ తరఫున కూడా మాస్టర్ ట్రైనర్స్ అందరూ కూడా ట్రైన్ అయ్యి మిగతా అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 3 to 6 years అన్న ఏజ్ గ్యాప్లో ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ముందు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ తర్వాత చదువు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఏజ్ గ్యాప్లో నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఆ పిల్లలకి నేర్పించాలంటే మీరు అంగన్వాడీ టీచర్స్గా కొన్ని వినూత్నమైన విధంగా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఏ విధంగా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది, కొన్ని ప్లే ఐటమ్స్ వాడి నేర్పించడం, క్రాఫ్ట్ ఐటమ్స్ వాడి నేర్పించడం, లర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ వాడితే ఒకటి మీకు కూడా కొత్త ఉత్సాహం అని ఉంటుంది. లేదంటే రెగ్యులర్గా ఊరికే చదవడం, చెప్పడం కాకుండా మీరు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. పేరెంట్స్కి కూడా మీరు చెప్పగలుగుతారు. ఇందాక ఒక అంగన్వాడీ టీచర్ చెప్పారంట, ఇవన్నీ చేయడం వల్ల నాకు కూడా సమాజంలో గౌరవం అనేది ఇంకా పెరిగింది, మేము చేసిన పనులకు మాకు గౌరవం ఇస్తున్నారు, బాగా ఉంది. కాబట్టి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆల్రెడీ అది ఎంతో ముఖ్యమైన పని మీరు క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. దాన్ని ఇంకా కొంచెం మీరు ఈ విధంగా ఎఫర్ట్స్ పెడితే, ఈ ట్రైనింగ్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎఫర్ట్స్ పెడితే ఇంకా కూడా మీ సర్వీసెస్ చిన్నారులపైన, ప్రెగ్నెంట్ లేడీస్ పైన ఇవ్వగలుగుతారు.
సో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత చదువు బాగా చెప్పడం, ఆ తర్వాత మీ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంతమంది సివియర్లీ మాల్న్యూట్రిషన్ ఉంటారు, కొందరు సివియర్లీ స్టంటెడ్ ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు. సో వారి మీద స్పెషల్ ఫోకస్ అన్నది పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పౌష్టికాహారం మొత్తం ప్రాపర్గా ఉంటేనే వాళ్ళు చదువులో కూడా రాణిస్తారు. ఎవరికైనా పౌష్టికాహారం లోపం ఉంటే మాత్రం చదువులో వెనకబడతారు, మీరు చెప్పింది అర్థం చేసుకోలేరు, అండ్ ఆటలు పోటీలు అన్నింటిలో కూడా వెనకబడి ఉంటారు. కాబట్టి మీ సెంటర్లో అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీరు పర్సనల్గా వారిని ఓనప్ చేసుకొని వారికి బాలామృతం ప్లస్ ఇవి అందించడం కానీ, ఆ పేరెంట్స్తో ఆ ఇంట్లో ఎవరైతే అమ్మనో వాళ్ళ అత్తనో నాన్నమ్మనో ఎవరు ఉంటారో వారికి చెప్పడం కానీ, వారికి ఫుడ్ బాగా పెట్టే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇంట్లో వాళ్ళకు. ఒకవేళ ఈ ఎఫర్ట్స్ అన్ని చేసినా కూడా పౌష్టికాహారం లోపం అన్నది పోకపోతే వారికి మెడికల్ అటెన్షన్ కూడా ఇవ్వడం. సో ఇవన్నీ కార్యక్రమాలు అన్నది చేయాల్సి ఉంటుంది. సో మీ సెంటర్లో ఇటువంటి చిన్నారులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి తప్పకుండా వారికి మంచి పౌష్టికాహారం అందించే విధంగా మీరు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. పేరెంట్స్ కౌన్సిలింగ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మన జిల్లాలో ఒకటి దివ్యజనని అని కూడా ఒక ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దివ్యజనని ప్రోగ్రాంలో 50 అంగన్వాడీ సెంటర్స్ మనం తీసుకొని వారికి ఈ మోడల్లో ట్రైనింగ్ అనేది ఇప్పించి ప్రెగ్నెంట్ మదర్స్ ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు మైండ్ సెట్ రిలాక్స్డ్గా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు భోజనం చేయాలి, ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలి, ఈ కాన్సెప్ట్స్ మీద అంతా కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ట్రైనింగ్ అంతా కూడా మీరు ఫర్దర్గా ఫీల్డ్ లెవెల్లో ప్రెగ్నెంట్ మదర్స్కి అందిస్తారని కూడా నేను కోరుతున్నాను. సో ఓవరాల్గా మన జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలు చాలా వరకు డెవలప్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే ఉత్సాహంతో బాగా పనిచేసి ఈ కీలకమైన సేవలు ఇంకా కూడా మరింత బాగా ఇస్తారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న ఈ 4 టీచర్స్ ఇప్పటి వరకు మాట్లాడారు, వాళ్ళ యొక్క అనుభవాలు